ఒక పళ్ళెంలో కలిసి అన్నం తినడం. ఇప్పుడు మనలో చాలా మందికి ఇది ఆమ్, చాలా మామూలు విషయం కదా. కానీ ఒకానొక కాలంలో ఇదే చర్య ఒక విప్లవంతో సమానం అని ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం 19వ శతాబ్దపు రాయలసీమలో జరిగిన ఒక చారిత్రక పరిణామం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. మన దగ్గరున్న ఆధారాలేం చెప్తున్నాయంటే, సహపంక్తి భోజనం అనే ఒక సాధారణ చర్య సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ పునాదులనెలా కదిలించిందో చూద్దాం. ఇది కేవలం భోజనం కథ కాదు, గౌరవం కోసం జరిగిన ఒక నిశ్శబ్ద పోరాటం కథ అన్నమాట. అవును, మీరు చెప్పింది చాలా కరెక్టే. అంటే ఆ చర్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే మనం ఆనాటి సామాజిక వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి. 19వ శతాబ్దంపు రాయలసీమ గ్రామాల్లో అంటరానితనమనేది కేవలం ఒక ఆచారం కాదు, అదొక కఠినమైన సామాజిక నియమం. దళితులను అపవిత్రులుగా చూసేవారు. వారి నీడ కూడా సోకకూడదు. వాళ్లు నడిచిన దారిలో ఇతరులు నడవకూడదు, గ్రామాల్లోని బావుల దగ్గరకు అస్సలు రాకూడదు. ఇలాంటి ఎన్నో అమానవీయమైన నిబంధనలుండేవి. ఇది కేవలం దూరం పాటించడం కాదు, ఒక వర్గం ప్రజల మానవత్వాన్ని పూర్తిగా తిరస్కరించడం. ఇక్కడ నాకొక సందేహం. అంటరానితనంలో ఇన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి కదా, అంటే బావి దగ్గరకు రానివ్వకపోవడం, గుడిలోకి ప్రవేశం నిరాకరించడం లాంటివి. మరి వాటన్నింటినీ పక్కన పెడితే ఈ కలిసి భోజనం చేయడమనే ఒక్క చర్య మీదే ఎందుకింత ఫోకస్? అదే ఎందుకు ఒక పెద్ద విప్లవంగా మారింది? అసలు భోజనంలో ఉన్న ప్రత్యేకతేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకునే ప్రక్రియ కాదు కదా, అదొక సామాజిక బంధం. మనం పండగలకి, పెళ్లిళ్లకి, శుభకార్యాలకి అందరం కలిసి భోజనం చేస్తాం. ఆ చర్య మనమందరం ఒక్కటే, మనమంతా ఒకే సమాజం అని చెప్పకనే చెబుతుంది. దళితులను ఆ సమష్టి భోజనానికి దూరం పెట్టడం ద్వారా మీరు మాలో భాగం కాదు అని చాలా స్పష్టంగా ప్రకటించినట్లే. అందుకే కలిసి భోజనం చేయడం అనేది పవిత్రత అపవిత్రత అనే భావనపై నేరుగా జరిపిన దాడి అన్నమాట. ఓహో, అర్థమైంది. అంటే ఒకరితో కలిసి తినడానికి నిరాకరించడం ద్వారా మీరు అపవిత్రులు, మీ స్పర్శ మాకు అంటుతుంది అని చెప్పినట్లే. ఈ నేపథ్యంలో చూస్తే ఎవరైనా ఆ కట్టుబాటును ధిక్కరించి దళితులతో కలిసి భోజనం చేస్తే అది ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా. అది కుల వ్యవస్థ అనే పెద్ద భావనానికి పునాదిగా ఉన్న ఆ అపవిత్రత అనే ఇటుకను లాగేయడానికి ప్రయత్నించినట్లే. ఆ ఒక్క ఇటుక కదిలితే మొత్తం గోడ కూలిపోయే ప్రమాదముంది. అందుకే ఆ చర్య అంత ప్రమాదకరమైనదిగా, అంత విప్లవాత్మకమైనదిగా మారింది. కేవలం దళిత వ్యక్తులే కాదు, వాళ్లు వండిన ఆహారం, వాళ్లు వాడిన పాత్రలు కూడా అపవిత్రమైనవి అనే నమ్మకం చాలా బలంగా ఉండేదా రోజుల్లో. ఈ కఠినమైన నియమాల మధ్య సమాజమంతా స్తబ్దుగా ఉన్న ఆ సమయంలో ఒక ఊహించని మార్పు మొదలైంది. బయటి ప్రపంచం నుండి కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ఇక్కడే కథలోకి 2 కొత్త సంస్థలు ప్రవేశిస్తాయి. లండన్ మిషనరీ సొసైటీ అంటే LMS మరియు SPG. అసలు ఎవరు వీళ్ళు? భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమలో వీరి ఉద్దేశమేంటి? LMS అంటే లండన్ మిషనరీ సొసైటీ మరియు SPG అంటే సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గాస్పెల్. ఈ రెండూ కూడా బ్రిటన్కు చెందిన ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషనరీ సంస్థలు. 19వ శతాబ్దంలో వాళ్లు భారతదేశంలో విద్య, వైద్యం మరియు మత ప్రచారం కోసం చాలా విస్తృతంగా పనిచేశారు. అయితే వాళ్లు కేవలం బైబిల్ పట్టుకుని రాలేదు. తమతో పాటు సమానత్వం, మానవ గౌరవం వంటి విలువలపై ఆధారపడిన ఒక భిన్నమైన సామాజిక దృక్పథాన్ని కూడా తీసుకువచ్చారు. ఇక్కడి ఆచారాలను, ముఖ్యంగా కుల వ్యవస్థను చూసి వారు ఆశ్చర్యపోయారు. కాబట్టి వాళ్ల రాక ఇక్కడి సామాజిక సమీకరణాలను మార్చేసిందనమాట. వాళ్లు దళితుల కాలనీలలోకి, వారి గుడిసెల్లోకి వెళ్లడమనేది అప్పట్లో ఒక సాహసోపేతమైన చర్య అని మన దగ్గరున్న ఆధారాలు చెప్తున్నాయి. ఇది కేవలం ఒక సందర్శన కాదు, ఒక పెద్ద ప్రకటన లాంటిది. కాలంలో విదేశాల నుండి వచ్చిన ఈ మిషనరీలు నేరుగా వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లారు. వాళ్ల గుడిసెల్లో కూర్చున్నారు. ఇది అక్కడి సమాజ నియమాలను బహిరంగంగా ఉల్లంఘించడమే. మన ఆధారాల్లో కడప జిల్లాకు చెందిన టాడ్మ్యాన్ అనే మిషనరీ గురించి ఒక బలమైన ఉదాహరణ ఉంది కదా, ఆ సంఘటన గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. టాడ్మ్యాన్ గురించి మనం చదివినప్పుడు కొన్ని అద్భుతమైన వివరాలు బయటపడతాయి. ఆయన కేవలం దళితుల ఇంటికి వెళ్లడమే కాదు, వారితో కలిసి భోజనం చేశాడు,
ఆ వర్ణన ఇంకా బలంగా ఉంటుంది. టాడ్ మ్యాన్ నేలమీద వాళ్లతో పాటు ఒకే పంక్తిలో కూర్చున్నాడు. వాళ్ళు ఏ విస్తరాకులో అయితే తింటున్నారో అదే ఆకులో అన్నం వడ్డించుకున్నాడు. బహుశా అది రాగి సంగటి కావచ్చు, లేదా ఏదైనా స్థానిక కూర కావచ్చు. ఆ ఆహారం వాసన, దాని రుచి, వారితో పంచుకున్న ఆ క్షణం ఇవన్నీ చూస్తున్న గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మన ఆధారం ఆశ్చర్యపోయారు అనే పదాన్ని వాడుతుంది. కాని మీరు చెప్పింది వింటుంటే అది కేవలం ఆశ్చర్యంలా అనిపించడం లేదు. దాని వెనుక ఇంకా చాలా భావోద్వేగాలున్నట్టున్నాయి. నిజమే. ఆ ఆశ్చర్యం వెనుక బహుశా నమ్మలేనితనం, షాక్, కొంతమందిలో కోపం, మరికొందరిలో భయం కూడా ఉండి ఉంటాయి. ఎందుకంటే తరతరాలుగా వారు చూస్తున్న సామాజిక నియమాలకు పూర్తి విరుద్ధంగా ఒక దృశ్యం వారి కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. ఒక విదేశీయుడు, అది దొర అని గౌరవంగా చూడబడే వ్యక్తి, తాము అంటరాని వారిని భావించే వారి ఇంట్లో వారి పక్కన కూర్చుని వాళ్లు వండిన అన్నం తినడం అనేది వారి ప్రపంచ దృక్పథాన్ని తలక్రిందులు చేసే సంఘటన. మన కట్టుబాట్లోనూ ఒక విదేశీయుడు వచ్చి ఎలా ధిక్కరిస్తాడు అని గ్రామ పెద్దలు ఆగ్రహించి కూడా ఉండవచ్చు. అంటే ఈ చర్యకు వ్యతిరేకత కూడా ఎదురైందా? మిషనరీలేమైనా ఇబ్బందులు పడ్డారా? అవును, ఆధారాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ చర్యల వల్ల మిషనరీలకు మిగతా సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వారిని సాంఘిక బహిష్కరణ చేసి ఉండవచ్చు, లేదా వారి పనికి ఆటంకాలు కలిగించవచ్చు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. వారి చర్యలు ఒకరిద్దరితో ఆగిపోలేదు. నిజమే. అనంతపురం ప్రాంతానికి చెందిన డొరోథియా స్మిత్ అనే మహిళా మిషనరీ గురించి కూడా మన ఆధారాల్లో ఉంది. ఒక మహిళ ఇలాంటి చర్యకు పూనుకోవటం ఆ కాలంలో బహుశా మరింత అసాధారణమైన విషయం కదా? అత్యంత అసాధారణం. డొరోథియా స్మిత్ ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి ఒకే చాపపై కూర్చున్నారు. ఒకే పాత్రల నుండి ఒకే రకమైన ఆహారాన్ని తిన్నారు. ఆ వర్ణన చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భోజనం తర్వాత వాళ్లు కలిసి బైబిల్ గురించి మాట్లాడుకున్నారు. ఆ క్షణాన్ని ఒక కుటుంబంలా ఉన్న క్షణం అని వర్ణించారు. ఆ గదిలో మతం, కులం, జాతి, లింగం అనే భేదాలు మాయమయ్యాయి. ఒకే చాప, ఒకే ఆహారం, ఒకే సంభాషణ. ఇది కేవలం భోజనం చేయడం కాదు, ఒక మానవ సంబంధాన్ని నిర్మించడం. ఒక్క క్షణం ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒకవైపు డొరోథియా స్మిత్, మరోవైపు ఆ దళిత కుటుంబం, మధ్యలో ఒకే చాప. చుట్టూ ఉన్న గ్రామం బహుశా కిటికీల నుండి దొంగచాటుగా చూస్తూ ఉండి ఉంటుంది. ఆ గదిలో ఎంత నిశ్శబ్దం ఉండి ఉంటుంది, ఎంతటి ఉద్విగ్నత నెలకొని ఉంటుంది. ఒకవైపు భయం, మరోవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు ఒక కొత్త ఆశ. సరిగ్గా అదే. ఆ క్షణం అక్కడున్న దళిత కుటుంబానికి ఎలాంటి అనుభూతినిచ్చి ఉంటుంది. తరతరాలుగా అవమానమే జీవితంగా బతుకుతున్న వారికి ఒకరు వచ్చి తమ పక్కన కూర్చుని తమని మనిషిగా గుర్తించడం, అది మాటల్లో చెప్పలేని అనుభవం. కాబట్టి ఈ చర్యలన్నిటినీ కలిపి చూస్తే మన ఆధారం వీటిని సామాజిక విప్లవాలు అని ఎందుకు పిలుస్తోందో స్పష్టమవుతోంది. ఇది ఒక పూట భోజనం కోసం వాడిన చాలా పెద్ద పదంలా అనిపించవచ్చు, కాని దాని ప్రభావం అంతకంటే చాలా చాలా పెద్దది. అవును, మనం పెద్ద చిత్రంలో చూస్తే అది ఖచ్చితంగా విప్లవమే. దళితుల గుడిసెలోకి ప్రవేశించడం, వాళ్లు వండిన ఆహారం తినడం, వారి పాత్రలను ఉపయోగించడం. ఈ ప్రతి చర్య అపవిత్రత అనే భావనను బహిరంగంగా తిరస్కరించడమే. మిషనరీలు తమ చర్యల ద్వారా, మాటలతో కాకుండా చేతలతో, మీరు మాకంటే తక్కువ కాదు, మీ అన్నం అపవిత్రం కాదు, మీరు కూడా మనుషులే, మీరు కూడా మా కుటుంబ సభ్యులే అని చెప్పినట్లయింది. మాటల కన్నా చేతలు ఎంత శక్తివంతమైనవో చెప్పడానికిదే నిదర్శనం. ఇది నన్ను మానసిక ప్రభావం గురించి ఆలోచింపజేస్తోంది. తరతరాలుగా అణుచివేయబడిన ఒక సమాజంపై దీని ప్రభావం ఎలా ఉండుంటుంది? మన ఆధారాల్లో ఒక కొత్త ధైర్యం అనే మాట ఉంది. ఆ పదం నన్ను ఆపి ఆలోచింపజేస్తోంది. అంటే అప్పటివరకు వారిలో ఆ ధైర్యం లేదా, లేక అణుచివేయబడిందా? ఒక పూట భోజనం తరతరాల భయాన్ని ఎలా పోగొట్టగలదు? అదే కదా అసలు విషయం. తరతరాలుగా మీరు తక్కువ, మీరు అపవిత్రులు అని చెప్పి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేశారు. అది వాళ్ల మనసుల్లో లోతుగా పాతుకుపోయింది. అలాంటి వాళ్లకు ఈ ఒక్క చర్య, లేదు మీరు కూడా మనుషులే, మీరు గౌరవానికి అర్హులు అని బలంగా చెప్పినట్టయింది. అది వాళ్లలో అప్పటిదాకా అణిచివేయబడిన ధైర్యాన్ని బయటికి తీసుకువచ్చింది. తమను తాము చూసుకునే విధానాన్ని మార్చేసింది. సమాజం మమ్మల్ని ఇలా చూస్తున్నా మాలో కూడా మానవత్వం ఉందని గుర్తించేవారు కూడా ఉన్నారు అనే నమ్మకం వాళ్లలో ఒక కొత్త ఆశ,
ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంటే ఇది ఒక రకమైన గుర్తింపు, మానవులుగా వారి ఉనికిని గుర్తించడం. ఆ భోజనం ద్వారా మిషనరీలు కేవలం అన్నాన్ని పంచుకోలేదు, గౌరవాన్ని, సమానత్వాన్ని, మానవత్వాన్ని పంచుకున్నారు. తరతరాలుగా వారికి నిరాకరించబడిన దాన్ని అందించారు. ఖచ్చితంగా ఇది వారిలో ఒక మానసిక విముక్తికి దారితీసి ఉంటుంది. తమ అంటరానితనమనేది దేవుడు పెట్టింది కాదని, అది కేవలం మనుషులు సృష్టించిన ఒక సామాజిక కట్టుబాటు మాత్రమేనని వారికి అర్థం కావడం మొదలై ఉంటుంది. ఆ తిరస్కారమే అసలైన మార్పుకు నాంది. దీన్ని బట్టి చూస్తే ఈ కథ కేవలం మత మార్పిడి లేదా దాతృత్వానికి సంబంధించినది కాదు. చాలాసార్లు మిషనరీల పనిని కేవలం మత ప్రచార కోణంలోనే చూస్తారు. కాని ఇక్కడ దానికంటే లోతైన సామాజిక పరిణామం కనిపిస్తోంది. ఇది గౌరవాన్ని తిరిగి పొందడం గురించిన కథ. అవును, ఆధారం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది మత మార్పిడి కథగా కాకుండా మానవ గౌరవాన్ని పునరుద్ధరించిన కథగా ముగుస్తుంది. ఒక పళ్ళెంలో పంచుకున్న అన్నం రాయలసీమలో కుల గోడలను నెమ్మదిగా కూల్చిన మౌన విప్లవంగా ఎలా మారిందో ఈ ఆధారాలు మనకు చూపిస్తున్నాయి. విప్లవాలెప్పుడూ ఆయుధాలతో, పెద్ద పెద్ద పోరాటాలతోనే రావు. కొన్నిసార్లు అవి చాలా నిశ్శబ్దంగా, ఒక పళ్ళెం అన్నంతో కూడా మొదలవుతాయి. ఒక పెద్ద సామాజిక మార్పుకు బీజం వేయడం. చట్టాలు, ప్రభుత్వాలు చెయ్యలేని పనిని కొన్నిసార్లు ఇలాంటి ప్రతీకాత్మక చర్యలు చేస్తాయి. అవి నేరుగా ప్రజల మనసులలో, వారి నమ్మకాలలో మార్పును తీసుకువస్తాయి. ఎందుకంటే ఇది వ్యవస్థ యొక్క మూలాలను, దాని తర్కాన్ని ప్రశ్నించింది. ఒక మనిషి వండిన అన్నం మరో మనిషి తింటే అపవిత్రం ఎలా అవుతుంది అనే ఒకే ఒక్క సాధారణ ప్రశ్న, దానికి ఆనాటి కుల వ్యవస్థ దగ్గర సమాధానం లేదు. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ చర్యలు. రాయలసీమలో జరిగిన ఈ సంఘటనలు అలాంటి ఒక నిశ్శబ్ద కాని శక్తివంతమైన మార్పుకు ఉదాహరణగా నిలుస్తాయి. 19వ శతాబ్దపు రాయలసీమలో కలిసి భోజనం చేయడమనే ఒక సాధారణ మానవ చర్య మార్పుకు ఎంత శక్తివంతమైన సాధనంగా మారిందో ఈ రోజు మన చర్చలో స్పష్టమైంది. ఈ నిశ్శబ్ద చర్య ఒక కఠినమైన సామాజిక వ్యవస్థకు ఎంత లోతైన సవాలు విసిరిందో మన ఆధారాలు చూపిస్తున్నాయి. ఒక భోజనం, ఒక చాప, ఒక సంభాషణ, ఇవి చరిత్రగతిని మార్చగలవని ఈ కథ మనకు బలంగా చెప్తోంది. కరెక్ట్. తరతరాలుగా నిరాకరించబడిన ఆత్మగౌరవాన్ని మరియు స్వీయ విలువను పునరుద్ధరించడంలో ప్రతీకాత్మక చర్యలో ఎంత వాస్తవమైన ప్రభావం చూపుతాయో ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు. మానవ సంబంధాల యొక్క శక్తికి, సమానత్వం యొక్క ప్రాముఖ్యతకు ఇదొక శాశ్వతమైన నిదర్శనం. మనం సమీక్షించిన ఈ విషయం మిషనరీల చర్యలు మరియు దళిత సమాజంపై వాటి తక్షణం ప్రభావాన్ని కేంద్రంగా చేసుకుంది. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనతో వదిలివేస్తోంది. ఈ సంఘటనలను చూసినా, వాటికి గురించి విన్నా అగ్రకులాల సమాజంలో దీర్ఘకాలంలో ఎలాంటి స్పందనలు, ఎలాంటి అంతర్మథనం జరిగి ఉండవచ్చు? వారి పాతుకుపోయిన నమ్మకాలకు విసిరిన ఈ సవాలు రాబోయే దశాబ్దాల్లో వారి సమాజంలో ఎలాంటి సంభాషణలకు దారితీసి ఉంటుంది? దాని ప్రభావం ఎలా ఉండేది?